For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. మనకు అనునిత్యం ధర్మ సందేహాలలో ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. మరి అటువంటి అనేకమైన అత్యంత విలువైన సందేహాలను మనకి ఇవాళ తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధువు గారు. మరి గురూజీని అడిగి మనకున్న సందేహాలేంటో ఇవాళ నివృత్తి చేసుకుందాం. నమస్కారం సాధు గారు. నమస్కారం తల్లి. గురుజీ ఎలా ఉన్నారు? ధర్మరక్షణలకై పరమాత్ముడి ఆజ్ఞలో నిత్యం సౌభాగ్యవతులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ధర్మస్థాపనకై తిరుగుతూనే ఉన్నాము తల్లి. మీరు అన్నట్టుగా మాలాంటి వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉన్నాయి గురుజీ. అవునమ్మా. అందులో మనకి లయకారకుడు సృష్టికర్త అయినటువంటి శివుడి గురించి ఎన్ని సందేహాలు అడిగినా కూడా ఇంకా మనకి కలుగుతూనే ఉంటాయి. మీరు ఎక్కువగా శివుని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి గురుజీ నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ప్రతి ఒక్కరు శివ సాధనలో నిమగ్నమై ఉంటారు కదా. అయితే శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటాడు. నిజంగా అలా కళ్ళు మూసుకునే శివుడికి లోకం అనేది కనిపిస్తూ ఉంటుందంటారా? చూడమ్మా, లయకారకుడు అని మీరే అన్నారు కాబట్టి లయం అంటే సృష్టిలో జరగబోయే ప్రతి శబ్దం అన్నమాట. అయితే మహాముఖంటి రెండు కన్నులు మూసుకొని ధ్యానంలో ఉండి ప్రతి కడప పైన ధ్యాస పెడతాడు. అంటే మునివరులు, మహర్షులు, తర్వాత పెద్ద పెద్ద బ్రాహ్మణాధిపత్యులు, అఘోరాలు, సాధువులు, నాలాంటి శివ సాధువులు ఎంతటి భక్తిని చేసినా కూడా శివనామ స్మరణానికి అంకితం. అలాంటిది మహానీయుడు మహాముఖంటి ఏమి ధ్యానం చేస్తాడు? కళ్ళు మూసుకొని. మహర్షులు ఓం నమ శివాయ అంటారు, దేవాది దేవతలు ఓం నమ శివాయ అంటారు. మరి అలాంటిది మహానీయుడు లయకారకుడు సృష్టిని పంచభూతాలను శాసించాల్సింది వదిలేసి కన్నులు మూసుకొని ఏకదాటిగా ధ్యానంలో కూర్చొని ఏం చూస్తాడు, ఏ ధ్యానాన్ని చేస్తాడు అనేది మీరు అడిగిన ప్రశ్న కదమ్మా. మహానీయుడు మహాముక్కంటి కళ్ళు మూసుకొని ఏమి చూస్తాడు అని అంటే, అమ్మ, ప్రతి కడపలో సౌభాగ్యవతి చేస్తున్న గొప్ప కార్యక్రమాలను చూస్తాడు. ఎందుకు కళ్ళు మూసే చూడాలా? కళ్ళు తెరిచి చూడవచ్చు కదా శంకర అని మీరు అడిగిన ఆ ప్రశ్నకి కళ్ళు ఎందుకు తెరవలేడు అని అంటే, అమ్మ, ఇక్కడ నేను కన్నులు తెలిస్తే నా కంటి నుంచి గంగ అంటే నా పిల్లలు పడుతున్న కష్టాలని నీటి రూపంలో బయటికి వస్తే ఆ అణువు వచ్చి పిల్లలపై పడితే మా ముక్కంటికి కలిగే బాధ మానవాళికి కలుగుతుందేమోనని కళ్ళు మూసుకొని అహర్నిశలు ఇంటింటా సౌభాగ్యవతులు, పిల్లలు, భార్య, భర్తలు, అన్నాదమ్ములు, కుటుంబాలు, బాధలు, ఇష్టాలు, నష్టాలు పడేటి అన్నీ కంట్లో ముంచుకొని మనస్సులో దాచుకొని ఏ కడపలో ఏమి జరుగుతుంది, ఏ ఆడపిల్లపై అత్యాచారాలు, అహత్యాలు జరుగుతున్నాయి, మానవంగాలు జరుగుతున్నాయి, వారిని నేను శిక్షించడానికి నా కన్నులు రెండు మూసుకుంటేనే కదా నా మూడో కన్నుతో నేను దృష్టి పెట్టగలను. అందుకే నా మూడో కన్ను కొద్దిగా వక్రంగా పెట్టాను. దాంట్లో నుంచే చూస్తున్నాను. నేను నా పిల్లలని నేను నేరుగా రక్షిస్తూ నా కన్నుల నుంచి వచ్చే ఆ కోపాన్ని కానీ నా ఆజ్ఞని కానీ బాధని కానీ నేను చూపించలేను నా పిల్లలకి. కాబట్టి ఒకవేళ నా మూడో కన్ను కూడా వక్రంగా ఉండకపోయినుంటే నా పిల్లలు నన్ను చూడవచ్చనే దాన్ని కొంచెం వక్రీకరించి పరమాత్ముడు ధ్యానంలోనే ఉండి ఇంటింటా గడపలో జరిగే సౌభాగ్యవతులను కాపాడడానికి. చూడమ్మా, పరమాత్ముడి ఆజ్ఞలో మన రాజ్యాంగ శాసనంలో ఏమి రాసిందంటే 100 మంది దోషులకి శిక్ష పడడం తథ్యం, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడితే సాక్షాత్తు మహానీయుడు మహాముఖంటికి కూడా అవమానమే. ఎందుకంటే కారణ జన్మలో పరమాత్ముడు అమాయకులను కూడా పుట్టించుకుంటాడు, మూగ జీవులను కూడా పుట్టించుకుంటాడు. అందుకనే శాసన గ్రంథాల్లో ఒక అభం శుభం తెలియని అమాయకుడికి ప్రాణ నష్టం కానీ ఏదైనా అవమాన నష్టం కానీ జరగకూడదని రాసిందనే నా తండ్రి పరమాత్ముడు వక్రీకరించి మరి అందరినీ కాపాడడానికి కన్నులు మూసుకొని లోకాన్ని చూస్తాడు. దీంట్లో ఉన్న అర్థం పరమార్థం మునీశ్వరులు కూడా చెప్పిన అద్భుతమైన ఆలోచన ఇదే తల్లి. ఆయన ఏం చూస్తాడో తెలుసా అమ్మ? మహానీయులందరూ ఓం నమ శివాయ అంటే మహాత్ముడు మాత్రం ప్రతి ఇంట సౌభాగ్యాన్ని, ప్రతి ఇంట కడపని చూస్తాడమ్మా. అంటే తండ్రి ఆలోచన, నేను పుట్టించుకున్న నా పిల్లలు అహర్నిశల కష్టాలని సుఖాలని పడుతూ ఉన్నారు కదా, అందులో నీతి నిజాయితీ ఉందా? వారి స్వార్థం ఉందా? ఎంతమందికి సహాయం చేసి ఆకలి నింపుతున్నారు, ఎంతమందికి వీరు నేను ఉన్నానని ఆలోచనను ఇస్తున్నారు, అంటే ధైర్యాన్ని ఇస్తున్నారు, అది నిజమా కాదా అని ముక్కంటి ఇలా చేతులు పెట్టి ధ్యాస పెట్టి మన కడపలోనే చూస్తాడు. అందుకని మహానీయుడు ఇప్పటికీ కన్నులు తెరవడు. ఆయన కన్నులు తెరిచిన ఆ క్షణాన్ని మానవులు చూడలేరు. అలాగే గురుగారు, శివుడు లయకారుడు, అలాగే బోలాశంకరుడు అంటారు. కానీ చాలామంది ఏంటంటే శివుని నమ్ముకుంటే కష్టాలు చాలా ఉంటాయని అంటూ ఉంటారు. ఎందుకని అన్ని కష్టాలు ఆయన నమ్ముకుంటే? చూడమ్మా,
శివుడిని నమ్ముకున్న వాడికి కష్టాలకి ముఖ్యమైన కారణం కారణ జన్మలు. ఇప్పుడు మేమే ఉన్నాం, కాళ్ళకి చెప్పులు లేవు, ఎండలో తిరుగుతాం. ఎవరైనా ఏదన్నా అన్నం పెడుతూ ఉంటారు, లేదా ఎవరైనా డబ్బులు ఏదో ఇచ్చి ఏదైనా తినండి అంటూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ వస్తూ ఉంటాం. అయితే శివభక్తులకి నిజంగా కష్టాలు లేదు, అది అబద్ధమైన మాట. మీకు నేను రుజువు చేయిస్తాను. శివభక్తులకి ఎందుకు కష్టాలు, ఎందుకు ఆ విధమైన పరీక్షలు పరమాత్ముడు పెడతాడు అని అంటే, అమ్మ, మనస్సాక్షిని గెలవాలనుకున్న వాడికి శివుడు పెట్టే పరీక్ష, నన్ను చేరడానికి నీకు కావాల్సింది అంతఃకరణ శుద్ధి మాత్రమే. దేహం మీద అలంకరణ ఉన్నవాడు మరి ఏ విధంగా కష్టాన్ని అనుభవించగలడు తల్లి? వేరే దేవతల విషయంలో పోతే మనము పట్టు చీరలు కట్టుకుంటాము, బంగారాలు వేసుకుంటాం, వజ్రాలు, అది వేరు. మహానీయుడు మహాముఖ్య అంటే ఆయన శరీర భాగాల్లో అన్నిటికీ అర్థం పెట్టి కూర్చున్న వాడిని చేరాలి అని అంటే, మరి నీవు ఆయన్నే కష్టాల్లో కూర్చొని లోకాన్ని కాపాడుతూ ఉంటే ఆయన భక్తుడిని ఆయన ఎలా సుఖం పెట్టేసేసి లోకం మీద జరిగే అన్ని కార్యక్రమాలకి న్యాయాన్ని చూపించగలడమ్మా? మనసుని గెలువమంటున్నాడు నన్ను చేరడానికి, అంగుహరవాటం అడగలేడు కదా. కాబట్టి శివభక్తులకి జరిగే అత్యంత ముఖ్యమైన అవమానం ఎక్కడా అనంటే, అమ్మ, శివభక్తులు అంటే ఆయన్నే ఒక రకంగా ఉంటాడు, ఈయన భక్తులు ఇలా ఉంటారు అంటే పరమాత్ముడు ఏం చేస్తాడంటే, అమ్మ, ఎన్ని హంగుహరపాటాలు శారీరకమైన వ్యత్యాసాలు నువ్వు చేసుకున్నా పరమాత్ముడి దగ్గరికి పోయి దేహమే కదా తల్లి, వజ్ర వైడూర్యాలు అయితే కాదు కదా. అయితే పరమాత్ముడు చెప్పేది శివభక్తులకి ఏంటంటే, నా దగ్గరికి నీవు చనిపోయేటప్పుడు ఎలా వస్తావో అలా ఉంటేనే అహర్నిశలు నీవు నా భక్తుడివి. అందుకే నన్ను తాకడానికి, నన్ను రావడానికి, నా దగ్గరికి అంటే నా భక్తి శివనామ స్మరణాన్ని స్మరించడాలన్నా కూడా కష్టాన్ని అనుభవించి ఆ దాంట్లో నీవు మైమరిచిపోయే ప్రేమను చూయిస్తేనే నా దగ్గరికి వస్తావంటే, నిజమైన భక్తి అనేది శరీరంతో రాదు, మనస్సు అంతఃకరణ శుద్ధితో వస్తుందనే శివుడే వీళ్ళకి ఖచ్చితంగా పరీక్షలు పెడతాడు. నేను చెప్పిన దాంట్లో చూడమ్మా, పల్లకి బంగారుది కావచ్చు, కానీ మనతో పాటు పాతయ్యారు కదమ్మా. కాబట్టి ఏంటంటే మనల్ని పాతేసే ఆ క్షణం ఈ శరీరం. కాబట్టి నిజంగా నీ శరీరం మీద ధ్యాస వదిలిపెట్టి నా దగ్గరికి వస్తే పరమాత్ముడిని కదా, నేను నీ అంతరాత్మని గెలుస్తాను, ఎందుకంటే నేను పరమాత్మని అన్న దానికే పరీక్షలు వచ్చాయి. కానీ శివభక్తులు లక్షల్లో కోట్లల్లో బాగుపడిన వాళ్ళు వందల్లో ఉన్నారు, మీరు చూసారా? వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కాశీ విశ్వేశ్వరుల ఆలయంలో ఉన్న పురోహితులు బాగుపడ్డ వాళ్ళు, ఎందరో శివభక్తులు బాగుపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ లెక్క వేరు, వీళ్ళ లెక్క వేరు అంటే, అమ్మ, ఇదంటే సాధు లక్షణం. ఎవరిపై పరమాత్ముడు ఆయన దగ్గరికి పిలుచుకుంటాడంటే, ఎక్కడైతే ధర్మాన్ని నీవు స్థాపించగలుగుతావు అని పరమాత్ముడు నమ్ముతాడో, నిజంగా స్థాపిస్తాడా లేడా, మానవ జన్మే ఎత్తాడు కాబట్టి నేను పెట్టే పరీక్షకి అర్హుడా కాదా. కాబట్టి పరమాత్ముడు చూడమ్మా, ఒక కారణ జన్మ ఎత్తి ఒక కారణంతో ఉన్నవాడికి దేహంతో పని లేదు, మాటతో ధర్మంతో. మీరు ఇందాక మాట్లాడుతున్న సార్ గారు, మీ గురుగారు ఏమంటున్నారంటే, మీలాంటి వాళ్ళు వందల్లో మార్చాలి స్వామి, మీ మాటకు ఎంత శక్తి ఉందని అన్నారు కదా. అలాంటి వారికి దేహంతో పని లేదు, నాలుకతోనే పని, అవతల వ్యక్తికి చూసే ఆ శక్తితోనే పని కదమ్మా. పరమాత్ముడిచ్చే అత్యంత ముఖ్యమైన సందేశం ఏంటంటే, శివభక్తులని కష్టపెట్టట్లేడు, శివభక్తులని కష్టాన్ని ఎదుర్కొని కష్టాన్ని దాటుకొని నన్ను చేరు, జరగవలసిన కార్యక్రమాల్లో నేను నీతో పాటు చేరుతాను అంటున్నాడు. ఇది అంతరార్థంలో పరమార్థం. ఈ విషయాన్ని వీరన్నదాన్ని చెడుగా చెప్పేవాళ్ళే ఉన్నారు. కష్టాలు భక్తులకి, కష్టాలు శివుడు దేవాది దేవతలకి వజ్ర వైడూర్యాలు ఇచ్చినవాడు భక్తునికి ఎలా ఇస్తాడమ్మా కష్టం? అది అబద్ధం కదా. చెప్పతల్లి. ధన్యవాదాలు గురుగారు. ధర్మో రక్షతి రక్షత అమ్మ.